హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాజికల్ మ్యాథ్స్ చరణ్. ఇప్పుడు మీరు మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2025 మార్చ్ 3వ తేదీ అడిగిన మన ఆర్ఆర్బి కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ 2 digits నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 5 అన్నాడు. ఓకేనా, హౌ మెనీ 2 digits నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 5 అన్నాడు. ఇప్పుడు మనకు 1 to 100లో 1 to 10లో మనకి వచ్చే నెంబర్ ఏంటంటే 10. ఇప్పుడు లాస్ట్ 1 to 100లో లాస్ట్ 2 digit నెంబర్ ఏంటి 99. కాబట్టి 95 డివిజిబుల్ అవుతుందా 5తో? అవ్వదు. కాబట్టి 99 డివిజిబుల్ అవ్వదు. కాబట్టి దాని ముందు నెంబర్ ఏంటి 95. ఓకేనా, ఇప్పుడు ఈ 95ని ఇక్కడ వాడు ఏమన్నా డివిజిబుల్ బై 5 అన్నాడు. ఇప్పుడు చెక్ చేసుకుంటే 95/5 చేసుకుంటే 5 ఇది 19 5 సార్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ 19 అనేది 5తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2 digit నెంబర్ 5తో డివిజిబుల్ అవుతుంది. కానీ ఇక్కడ వాడు ఇప్పుడు మనకు ఇక్కడ 10 ముందు కూడా 5 వస్తుంది. 10 ముందు కూడా 5 వచ్చినప్పుడు 1 digit నెంబరు. ఇప్పుడు ఈ 5 టేబుల్తో ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్లో 2 digit నెంబర్ అన్నారు. ఇది లాజిక్ గుర్తుపెట్టుకోండి గాయస్. 2 digit నెంబర్ అన్నప్పుడు సింపుల్గా 19 5 కాబట్టి ఇప్పుడు సింపుల్గా ఏంటంటే 19 - 1 = 18. ఇది మనకు ఆన్సర్. ఓకేనా, ఇది లాస్ట్ మార్చ్ 2025లో మార్చ్ 3వ తేదీలో ఆర్ఆర్బి కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ గాయస్. ఇది చిన్న లాజిక్తో ఆన్సర్ పోతుంది మీకు. సో మళ్ళీ చెప్తున్నాను వినండి గాయస్. హౌ మెనీ 2 digit నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 5 అన్నాడు. ఇప్పుడు మనకు 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏంటి 10. అండ్ 1 to 100లో లాస్ట్ 2 digit నెంబర్ ఏంటి 99. 99 అనేది 5తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి దాని ముందు 2 digit నెంబర్ ఏంటి 95. సో 95లో డివిజిబుల్ బై 5 అన్నాడు కాబట్టి 5తో డివిజిబుల్ చేస్తే 19. ఈ 19తో అన్నీ డివిజిబుల్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఈ 19ని ఇప్పుడు ఇక్కడ చూసుకోండి 10 డివిజిబుల్ అవ్వదు. దాని ముందు 5 digit నెంబర్ ఏంది 5. ఇప్పుడు 5లో కాబట్టి సింపుల్గా వాడు ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు 2 digit నెంబర్ అన్నాడు. కాబట్టి 19 - 1 = 18. మనకు ఆన్సర్ 18 గైస్. ఎందుకంటే 2 digit నెంబర్ అన్నాడు కాబట్టి ఆన్సర్ 18 వస్తుంది. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.